ఎదగాలన్నాక మీ దగ్గర మేము ఎంతన్నా అయినా కానీ చూడండి నువ్వు చాలా ఎదిగిపోయినావు రా సిద్ధు. ఎదుగుతాంలే నా లెక్క తీసుకొని I am Narsaraju. Everybody calls me Narsaraju. కూర్చో మాట్లాడుతున్నా. కూర్చోపా. బాగుండను. ఏం కథ? ఏం కనబడకుండా పోయినావు? ఎక్కడ పోయినావు? ఏం కథ? ఏం పని చేస్తుంటావు? ఏదో చేయలే కదా ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. తీసుకున్నావు. ఏం దాని గురించి మాటలు లేవు. ఏం సమాచారం? ఏం ఏం జనాలంతా బరే లెక్క లెక్క అంటారా? ఏం లెక్క? గల్ 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 అంటూ లక్ష్మీదేవి మన ముందుకొస్తే మనమేరా. ఇప్పుడు నీ లెక్క తీసుకుని వేరే వానికి ఇస్తే వానికి ఉపయోగపడుతుంది. అందుకే లెక్క అనేది ఒక వ్యాపారం రా. వ్యాపారం లాగా చేయాలా. బద్దం భాస్కర్ జస్ట్ 2 lakhs పెట్టుబడితో ఉగాండా వెళ్లి 10 ఎకరాల పొలం కొని దున్నాడు. అందులో డైమండ్స్ పడ్డాయి. దెబ్బకు దశ తిరిగిపోయింది. ఏందన్నా మనిషికి విలువ ఉంది కాబట్టి నీకు లెక్క ఇచ్చినావు. లేకుంటే లెక్క ఏంటికి ఇస్తావా? అవును కరెక్ట్. మీ అబ్బాయి మా అబ్బాయి జాతకం చెప్పడు, నేనే చెప్తాను. మరి మీ అబ్బాయి దృష్టి జాతకం మీద పెట్టవయ్యా. సరే చెప్పండి. మేము ఎదగాలన్నాక మీ దగ్గర మేము ఎంతన్నా అయినా కానీ చూడండి నువ్వు చాలా ఎదిగిపోయినావు రా సిద్ధు. ఏం ఎదుగుతాంలే నా లెక్క తీసుకుని ఏమేమి మాట్లాడుతున్నారా? నా ఇస్తాలేనా ఏమన్నా? ఏందా నా పర్సు ఆడ కనబడకుండా పోయింది. ఏదినా నీదే? మొన్న ఒక 20 అవునా పర్సు బాగుంది నాది. ఒక 20 ఎంతో డబ్బులు ATM లో తీసుకుని వచ్చి డ్రా చేసి దాంట్లో పెట్టినాను. లెక్క దాంట్లో నేను చూసుకోలేదు రా సిద్ధు. నువ్వే కదా రూమ్ లో ఉండేది. పర్సు మాత్రం బలి ఉందన్నా. యాడ్ తీసుకున్నావునా? డిమార్ట్ లో తీసుకున్నట్టు బొల్లే ఎట్లా ఇస్తాను ఇప్పుడు డిస్కౌంట్ రా. వాళ్ళక పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న చిన్న పదాలు ఉపయోగించి నీ నోటితో నువ్వే పాడు. కవర్ చూసి నేనే వనరు అయిపోతే అయినా కానీ నీ రేంజ్ కి తగ్గట్టుగా పెట్టాల్సినట్టు డిస్కౌంట్. అది డిస్కౌంట్ లో ఇచ్చినారు మనకి. అవునా? దాంట్లో నేను బట్టలు గిట్టలు కొనుక్కుంటే అది పర్సు ఫ్రీగా ఇచ్చినారు బాయ్. అవునా? అవును. మళ్ళా ఏమనుకుంటు డిమార్ట్ అంటే నువ్వు నీ దగ్గర బాగా మస్తు బై 1 get 1 ఫ్రీ రా. నువ్వు ఎప్పుడైనా పోయి కొనుక్కో ఏమైనా వస్తువులు కావాలంటే. లడ్డు కావాలా నాయనా? కొత్త క్యాడ్బరీ డైరీ మిల్క్. ఏమైనా మరో లడ్డు కావాలా? కొత్త క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్స్. చెప్పు అట్లా ఏమన్నా ఆఫర్లు ఉన్నావు నాకు తెలియదు. నాకు వస్తాను. చెప్తాను. ఏం రా ఇది పర్సు గురించి లెక్క ఏమైంది? నాను పర్సులో బాగా నీ పర్సు చూసాను అనుకుంటున్నా. దీంట్లో బాగా మంచి ఏదో పెట్టే ఉంటావని. ఎంత పెట్టింది? ఎంత లెక్కే లేదో ఒక 20,000 ఉండాల్సిందే. ఇప్పుడు మొన్న ఇచ్చింది కదా. ఇప్పుడు ఎంత ఉంది నాది బ్యాలెన్స్? ఎంత? ఇంకో 2,000 ఉండాలిరా. 2,000 అప్పుడు 2,000 మళ్ళీ ఒక 6,000 8,000 ఇచ్చిన. 8,000 ఇచ్చినావు. ఇంకా 2,000 బ్యాలెన్స్ ఉంది. ఇస్తానా? అయినా కానీ పర్సులో బాగుండే నా డబ్బులు. ఇది వ్యాపారం రొటేట్ కావాలో వద్దా? ఒక నుంచి ఇంకొకరికి ఎలా తీసుకోవాలా? బిజినెస్ రా. ఇదంతా రొటేషన్ అంటే గ్లోబల్ టెక్నాలజీ రా. ఏదో సలహాలు ఇస్తావేంటని నువ్వు నేను బాగా ఉంటావు. మధ్యలో బొక్కలోకి లేదు ఆయన టెక్నాలజీ. మన డబ్బులు ఎట్లా లెక్క పెడతావా? ఎట్లానా? ఏం లెక్క పెట్టుకుంటా? లెక్క పెట్టుకుని ఉంటారు బాయ్. లెక్క పెట్టుకోవా? అందరూ లెక్క పెట్టుకుంటారు బాయ్. డబ్బులు లెక్క పెట్టుకుని ఉంటారా ఎవరన్నా? అవును. చూసుకున్నావా? చూసుకున్నాను రా. ఏం సమాచారము? నువ్వు డబ్బులు ఇచ్చిండేది నేను 20,000 తెచ్చినాను. కానీ 20,000 ఉంది. నువ్వు ఇచ్చిండే డబ్బులు ఎటుకుపోయా? నాకు అర్థం కావట్లేదు. ఊరుకుండా పో. నీ దాంట్లో పెద్ద కథ ఉంది నీకు. అట్లేం లేదన్నా. చెప్పు. మళ్ళా మనకి మనతోనే నాటకం ఆడతావా? నేనేం చూపించాను సార్? పాటలు వచ్చాయని అడిగాను. కొత్త పాత అని అడగలేదు. పాడు. నీ పర్సులో డబ్బులు తీసి నీకే ఇచ్చినా. వాడుతున్నాడు రా. బాగా వాడుతున్నాడు. నీకు తెలియటలా ఇచ్చేది వల్ల.
నా పర్సులో డబ్బులు తీసుకొని నాకే ఇచ్చినావా? అవునా? నువ్వు దేవుడురా స్వామి. నా పర్సులో డబ్బులు తీసుకొని నాకే ఇచ్చినావా? అవునా? నువ్వు దేవుడురా స్వామి. మన పిల్లోడు మనోడు మన చేతిలో కావాల్సినోడు మన సిద్ధార్థని బాగా అంతా సబ్స్క్రైబ్ చేసి చాలా మంది ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా అట్లా చెప్పండి అని కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయండి అలాగే. ఓకే.